కవిత ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అందుబాటులోకి మాల్యాల ఎత్తిపోతల పథకం త్రాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే జయసూర్య. రాజేంద్రనగర్ లో అప్పు కోసం పసికందు అపహరణ 2 గంటల్లో శిశువును గుర్తించిన పోలీసులు. శ్రీకాకుళంలో బ్యాంకు ఉద్యోగుల ఆందోళన 5 రోజుల పని విధానం అమలు చేయాలని డిమాండ్. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల ప్రదర్శన అద్దెంకిలో భారీ త్రివర్ణ పతాకంతో ర్యాలీ. కడపలో పిచ్చి కుక్కల స్వైర విహారం కట్టడి చేయాలని గ్రామస్తులు డిమాండ్. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని మాల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం బ్యాంకు వాటర్ నుంచి 360 క్యూసెక్ల త్రాగునీటిని ఒక పంపు ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన నీటిని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అద్దంకిలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు భారీ త్రివర్ణ పతాకంతో నిర్వహించిన దేశభక్తి ర్యాలీ ఆకట్టుకుంది. భారత మాతాకి జై, వందే మాతరం నినాదాలతో పట్టణ వీధులు మారుమోర్గగా ఉపాధ్యాయులు, సిబ్బంది క్రమశిక్షణతో ర్యాలీని నిర్వహించారు. విద్యార్థుల దేశభక్తి ఉత్సాహాన్ని స్థానికులు, వాహనదారులు అభినందించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడీ గారు ఒకే జెండా, ఒకే దేశం, ఒకే జాతి అనే నినాదంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మన శ్రీ చైతన్య స్కూల్ తరఫున మన విద్యార్థులందరూ జెండా వందన కార్యక్రమాన్ని 100 మీటర్ల ఫ్లాగ్ తోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మడపోలూరు సమీపంలో వాసంతపురంలో వెలిసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆడి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, అలంకరణ, కుంకుమార్చన, హారతి నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శివాజీ, పాలమనేరు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పూల చైతన్య మోహన్ రాయలతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో జాతీయ పిలుపు మేరకు స్థానిక ఇండియన్ బ్యాంక్ పాత బస్టాండ్ ఆవరణలో బ్యాంకు ఉద్యోగులు అధికారులు ధర్నా నిర్వహించారు. 12వ ద్వైపాక్షిక వేతన సవరణ ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజులు పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. చాలా అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా యూనియన్ తాలూకా మనుగడను కొలగాచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగా మన అస్తిత్వాన్ని, మన సంస్థలను మనం కాపాడుకోవడంతో పాటు మన హక్కులను మనం కాపాడుకునే విధంగా ఒక పోరాట పటిమతోటి మనకు ముందుకు సాగే ఆవశ్యకత ఈరోజు వచ్చింది. ఏవైతే 12వ ద్వైపాక్షిక ఒప్పందం తాలూకా సంతకాలు ఉన్నాయో అందులో 6 నెలల్లో 18 నెలల లోపల మనకి ఫ్రైడే బ్యాంకింగ్ అనేది అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ఐబీఐ మనకి చెప్పింది. ఈరోజు కూడా నిమ్మకి నీరెత్తినట్లు ఊరుకొని ఆ విషయం మీద అలా సాధ్యత ధోరణి అలా దాన్ని కాలయాపన చేస్తూ దాన్ని అమలు చేసే ప్రక్రియగా వెళ్లకుండా రెండో పక్కలోని మనకి పనిభారం మోపి మన ఉద్యోగుల అలాగే ట్రేడ్ యూనియన్ల తాలూకా ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా లేబర్ కోడ్ల అమలు అన్నది మనకి సెప్టెంబర్ 25లో వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలోని శ్రీ వేణుగోపాల స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ముడుపుల పూజలు భక్తులతో కొనసాగుతున్నాయి. ఆరోగ్యం శ్రేయస్సు కోసం భక్తులు వేలాదిగా ముడుపులు కట్టి 27 ప్రదక్షిణలు చేసి అనంతరం సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్తున్నారు. ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు రామానుజాచార్యులు తెలిపారు. శ్రావణ మాసం కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతుందన్నారు. లతా మాధవి ద్వారపరెడ్డి గౌరీ తోటవీధి సాలూరు కుమారి అరుణాదేవి పార్వతీపురం ఆయనకి సైడ్ ఇవ్వమని పట్టండి ఇటు పట్టండి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామ శివారులో 22 ఏళ్ల యువతి నారమళ్ల అనుషను గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో గ్రామానికి చెందిన షాంపూరి రాములను ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తుండగా మరో వ్యక్తి సహకరించినట్లు సమాచారం. పూర్తిగా కాలిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి హత్య కారణాలు మరియు ఇతర ప్రమేయంపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా లేడీస్ కార్నర్లో పనిచేసేది. 2 సంవత్సరాల తర్వాత మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్ గానే 2 మంత్స్ అవుతుంది జాయిన్ అయ్యి. రోజు మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 7-7:30 కల్లా ఇంటికి వచ్చేసేది. అలా రాకపోవడం వల్ల నేను కల్వకుర్తికి వెళ్ళి బస్టాండ్లో చూసి షాప్ దగ్గర చూసి అక్కడ ఎక్కడా లేకపోతే షాప్ ఓనర్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళని అడిగితే లేదు బాబు మేము 6:30కే పంపించేశాము. నేను కల్వకుర్తికి 7:50కి వెళ్ళాను. 7:50కి వెళ్ళాను. 7:50కి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు లేదు బాబు మేము 6:30కే మేము పంపించేశామన్నారు. 6:30కి పంపిస్తే నాకు 6:40కి ఆమె నుంచి కాల్ వచ్చింది. కాల్ వస్తే నేను ఇంటికి వస్తున్నాను అన్నాను. వస్తే ఆటోలు ఉన్నాయన్నాను. అంటే ఆటో ఉంది అన్నారు. సరే రా మరి అని చెప్పేసి అన్నాను. లేదు కలిసింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. 9:30 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. స్విచ్ ఆఫ్ అయిన తర్వాత నేను 100కి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎల్లాడలో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
1.5 hour అక్కడనే ఉంచారు. సార్ వస్తాడు అనేసి. సార్ రాకపోవడం వల్ల నక్షత్ర హోటల్ కాడ ఉండనని చెప్పారు. నక్షత్ర హోటల్ కాడ ఉండని చెప్తే అక్కడ నక్షత్ర కాడకి వచ్చినాం. వచ్చిన తర్వాత సార్కి ఫోన్ చేసాం 1/2 hour తర్వాత. సార్ ఇక్కడ లేరు కదా సార్ అంటే, కొంచెం ముందరికి రండి, మీ కుట్ర రోడ్లోనే ఉన్నాము. విశాఖ జిల్లా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ నేత కృష్ణ ఆరోపించారు. డిఎస్సి వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. ఇచ్చిన పథకాలు నెరవేర్చకుండా ఏ ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటుంటే 2 సంవత్సరాలు పూర్తయి పండుగలు చేసుకుంటున్నారు మీరు. ఇది మంచి సాంప్రదాయం కాదు. మా జగన్ సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మ రైతులకు సమస్యల గురించి వెళితే రాజకీయం మీకు పరిష్కరించడం మీకు చేత కాదు. పొగాకు రైతుల సమస్య పరిష్కరించడం చేత కాదు మీకు. ఫిషర్మెన్ సమస్య పరిష్కరించడం చేత కాదు మీ ప్రభుత్వానికి. ఎక్కడి వేసిన దొంగలు అక్కడే వేస్తూ మీరు ఇవాళ కాలక్షేపం చేయడమే కాకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది మీ ప్రభుత్వం. వామపక్షాలు సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నేతగా మా జగనన్న పోరాటాలు చేస్తుంటే అణిచివేసే కార్యక్రమం. ఎన్జిఓలు తాడపల్లిలో అల్టిమేటం పథకాలు చాలా మంది ఇక్కడ పోరాటాలు ఇచ్చిన పథకాలు నెరవేర్చకుండా. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ లో అప్పు వివాదం కారణంగా 21 రోజుల పసికందును కొందరు బలవంతంగా తీసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు అనిత ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి 2 గంటల్లో శిశువును గుర్తించి తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. అంటే మేము కాంప్రమైజ్ కాము, పైసలు లెక్క పైసలే, బాబు లెక్క బాబుదే, మేము కాంప్రమైజ్ అలా లేమని చెప్పేసినాం. మేమైతే వాళ్ళు మా పెద్ద మనిషి ఉన్నాడు, మాట్లాడతాడు, మేము కాంప్రమైజ్ కామని చెప్పినాం. తీసుకెళ్ళిర్రు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం రామన్నపాలెంలో వైసీపీ కార్యకర్త దాసి ఇంట్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుని టైలరింగ్ సామగ్రి దగ్ధమైంది. పాత కక్షల నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని బాధితులు ఆరోపిస్తూ కొరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ తదితర పార్టీ నేతలు పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను పిల్లల్ని చదివించుకుంటున్నాను, ఎలా మెషిన్ కుట్టుకుని ఎలా చేసేసారు, పని చేసి సార్ మొత్తం కాలిపోయింది సార్. తాళ్లరేవు మండలం రామన్నపాలెం గ్రామంలో మా యాక్టివ్ కార్యకర్త దాసు ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది చాలా అమానుషం. ఎందుకనంటే గ్రామాల్లో వర్గ విభేదాలు ఉంటూ ఉంటాయి, పార్టీలు వేరువేరుగా ఉంటారు, కానీ ఇళ్ల మీద పడి ఇవాళ ఇల్లు అంటించే సంస్కృతి అనేది నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాల క్రితం ఎక్కడో పల్లం గ్రామంలోనో బలుసిప్ప గ్రామాల్లో చూసాం తప్పితే ఏదైతే ఇలా ఈ
మండలానికి సంబంధించి తాళరేవు మండలంలో ఇట్లాంటి ఎక్కడ కూడా సంఘటనలు జరిగిన సందర్భాలు లేవు. ఇవాళ మళ్ళీ కొత్తగా ఇవాళ ఈ రకంగా దాస్ ఇంట్లో లేని సమయంలో ఆ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, కాలేజీ పిల్లలు 2 పిల్లలు ఇక్కడ ఆ ఇంట్లో నివాసం ఉంటున్న సమయంలో ఇవాళ ఇల్లు ఏ రకంగా ఫైర్ అయింది అనేది అనుమానాస్పదంగా ఉంది. ముఖ్యంగా చాలా వరకు ఇది ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ సంబంధించి దానికి సంబంధించినటువంటి ఆ ఫ్లై జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా 24 గంటల పాటు శ్రీరామ నామావళి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భజన బృందాలు సామూహికంగా పాల్గొని శ్రీరామ నామస్మరణ చేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండుతూ మంచి వర్షాలు కురవాలని భక్తులు ప్రార్థించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆల్ మీజాన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు చెందిన 42 మంది యాత్రికులు పవిత్ర ఉమా యాత్రకు బయలుదేరారు. ముందుగా మదీనా, అనంతరం మక్కాలోని పవిత్ర ప్రదేశాలను సందర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. ఉమా యాత్రను పూర్తి చేసుకుని ఆగస్టు 27న హైదరాబాద్కు తిరిగి చేరుకోనున్నారు. बरकातु भाई हमारा 13 अगस्त को आज अलमीज़ान का काफिला रवाना हो रहा है। तो माशाल्लाह हम लोग 12 रबीउल अव्वल मदीना मुनव्वरा में गुजरेंगे। इंशाल्लाह 27 अगस्त की हमारी वापसी है। इंशाल्लाह मक्के मुकर्रमा में 7 दिन रहेंगे हम लोग, 4 उम्रे होंगे यहाँ पर माशाल्लाह। आज रात में एक हमारा एक उम्रा हो जाएगा, फिर उसका इतवार के दिन सुलह हुदैबिया, किस्वा काबा, महाराज हरम शरीफैन का परमिशन मिल गया अल्हम्दुलिल्लाह। उसके बाद फिर हमारा जोराना, मस्जिद जोराना से एक उम्रा, मीना, मुज़दलिफ़ा, अरफात। फिर माशाल्लाह मंगल के दिन ताइफ का सफ़र है हमारा माशाल्लाह। ताइफ का मीक़ात ख़ाने मनाजिल बनु साद आप सल्लल्लाहु अलैहि वसल्लम मुझे बचपना गुजरा, उसकी ज़ियारत करेंगे इंशाल्लाह माशाल्लाह। उसके बाद फिर चाशुमे के दिन ज़ोहर का मदीना जाएंगे। तो मदीना में हम लोग माशाल्लाह जो चाशुमे के दिन पहुँच जाएंगे। तो जुमेरात के दिन खाली, फिर जुमा के दिन माशाल्लाह जुमा मदीना में होगा हमारा। उसके बाद अल्हम्दुलिल्लाह हफ्ते के दिन हमारे लोकल की ज़ियारतें मस्जिद क़ुबा, क़िबलतैन, सबा मसाजिद ये पूरे जाएंगे माशाल्लाह। जंग उहद ये पूरा देखेंगे। उसके बाद फिर माशाल्लाह यानी इतवार के दिन हमारा मैदान बदर है माशाल्लाह, बीर रोहा, बीर शिफा, जबल मलाइका। उसके बाद माशाल्लाह वहाँ रोज़ा भी रहेंगे। और 12 रबीउल अव्वल माशाल्लाह पूरी दुनिया, पूरा आलम पहुँच रहा है माशाल्लाह। చిత్తూరు జిల్లా పెద్దపంచాని మండలం కళ్ళుపల్లి గ్రామానికి చెందిన యుగంధర్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ప్రేమ వ్యవహారానికి సంబంధించిన వ్యక్తిగత కారణాలతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వేరే అతనికి జరగకూడదు, అమ్మాయిల వల్ల మాకు పర్సనల్ కక్షలు ఏం లేదు. మేము కడుపు కాల్చుకున్నాము. మా ఇంట్లో జరిగిన అన్యాయం ఇంక ఏ బిడ్డకి జరగకుండా వాళ్ళకి నా తమ్ముడు నిన్న మధ్యాహ్నం 12 గంటలకి సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. దానికి కారణం వచ్చి వాడు 4 ఇయర్స్ నుండి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. దానికి సపోర్ట్గా వాళ్ళమ్మ చాలా సపోర్ట్ చేసింది, చాలా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేది. 4 ఇయర్స్ లవ్ చేసుకున్నారు. 4 ఇయర్స్ విత్ మొత్తం హాస్టల్ ఫీజు, ఆమె ప్రతి ఒక్కటి A to Z ఒక తల్లిదండ్రులాగా వాడే ఉండి చూసుకున్నాడు. 1 వీక్ నుండి ఆమె చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది కారణం ఏమంటే వాళ్ళమ్మ వేరే సంబంధం చూసింది ఇంట్లో. అది వాడు ఎట్లా తెలుసుకున్నాడు. నిన్న మధ్యాహ్నం అనగా 10వ తారీఖు నైట్ 2 గంటల కాడ బెంగళూరు నుండి డైరెక్ట్ ఇటుకే వచ్చి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికాడ పోయి గొడవ పడేసి, ఆ అమ్మాయి ఏమనిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలియదు. ఆ అమ్మాయి పేరు అంజలి, వాళ్ళ అమ్మ పేరు సరోజ. వాళ్ళ మేనమామ టి శ్రీరాములు, ఆయన ఏమన్నాడో తెలియదు. ఎన్నేళ్ళుగా సార్? 4 ఇయర్స్గా సార్ రిలేషన్షిప్లో ఉన్నారు వాళ్ళు.
గత 1 వీక్ నుండి వాడిని చాలా అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. అది వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, వాళ్ళ ఊరు పేరు కొండమిందపల్లి, పెంచుపాడు పోస్ట్ వాళ్ళది, మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా. వాళ్ళ బంధువుల వాడు ఆ అమ్మాయికి చాలా అడిక్ట్ అయిపోవడం వల్ల ఆ అమ్మాయి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండల ఇరిగేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రైతులకు పంటలకు సకాలంలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు నీటి సరఫరాను సమర్థవంతంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. లెనినో ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అందులో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా శాస్త్రజ్ఞులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా రెయిన్ఫాల్ అయితే 39% వరకు తక్కువ ఉంటుందని చెప్పడం దానికి పూర్తిగా ఏంటంటే ఏం చేయమన్నాం అంటే ఏదన్నా వీలవుతే మన గుజరాత్ కానీ లేకపోతే ఆర్ఎంబీ వాళ్ళ చేత కానీ అక్కడ ఏదో 4 మనుషుల్ని అంతా మిషన్తో తీసినా సరే కానీ లేకపోతే కనీసం 4 మనుషుల్లో 5 మనుషులు పెట్టి ఆ చెత్త రాకుండా తీయించాలని చెప్పేసి మాకు ఏంటంటే మాకు వాటర్ ఇవ్వాలంతే కావాల్సిన రైతులకి. డబ్ల్యూ ప్రెసిడెంట్ గారు వాళ్ళు కొన్ని చోట్ల నీటి ఇబ్బంది అనేది ఉందని చెప్పారు. నేను తర్వాత పైన ఏంటంటే పైన కూడా జీఈ బ్యాంక్ కెనాల్ నుంచి మనకి నీరు అది వస్తుందండి. అంటే మనకి తాళ్ళరేవు లాక్ అది దాటి వస్తుంది. అదేంటంటే పైన కాలువ మన తూడు గొర్రపడేక అది తీయటం వలన కొంచెం ఒక 3 రోజులు ఇబ్బంది అది వచ్చింది. ఇప్పుడు కాలువదంతా కూడా మనకి నీట్గా అది ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి నీటి ఇబ్బంది అది లేకుండా కూడా మనం ఇవ్వడానికి అవుతుందండి. మన డీసీ తాళ్ళరేవు గారి పరిధిలో మనకి ధవళేశ్వరం దగ్గర 5,000 క్యూసెక్కుల నీరు తీసుకుంటున్నామండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ నుంచి ఏ విధంగా ఇబ్బంది లేకుండా అది కూడా చూస్తాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అది కూడా చేస్తాం. ఆ డబ్ల్యూ ప్రెసిడెంట్ గారిని అది తీసుకొని ఎక్కడైతే ఏదైనా ఇబ్బంది ఉంటే. కడప జిల్లా బద్వేలులో సిపిఐ ఆధ్వర్యంలో బద్లావ్ జరూరీ హై మార్పు అవసరం ప్రచార యాత్ర ముగింపు సందర్భంగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ నిరుద్యోగ, ధరలు పెరుగుదల, రైతాంగ సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక హోదా, గడప ఉక్కు కర్మాగారం వంటి హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. మతము, ప్రాంతీయతత్వము, విచ్ఛిన్నవాదం అనేటువంటిది పెరిగి పెద్దదవుతుందని చెప్పి కాబట్టి బదలావో జరూరీ హై మార్పు కోరదాం రండి ప్రజలకు పిలిపిస్తా ఉంది సిపిఐ. మరి అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి తానా అంటే తందానా అని చెప్పి భజన కార్యక్రమాల్లో మునిగి తేలుతా ఉన్నాడు. రాష్ట్ర అభివృద్ధిని గురించి మాటలు చెప్పడమే తప్ప ఆచరణలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. ఈరోజు వెనకబడ్డటువంటి రాయలసీమ ప్రాంతానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్యాకేజీ కావాలని ప్రతి జిల్లా కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ నీటిపారుదల ప్రాజెక్టులు ఎక్కడ వేచిన గొంగలు అక్కడే అన్న చందంగా 40 సంవత్సరాల కాలంగా అవి ఎక్కిరిస్తూ ఉన్నాయి. పూర్తి కాలేదు, పంట కాలువలు పూర్తి కాలేదు, రైతాంగానికి నీళ్ళు అందించినటువంటి పాపాన పోలేదు. 10-12 సంవత్సరాల కాలంగా దాదాపు 2007 నుంచి ఇప్పటి వరకు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావాలని చెప్పి, శైల ఆధ్వర్యంలో కావాలని చెప్పి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏకదాటికి బయలుదేరి స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేస్తే 5 సార్లు పాలక వర్గాలు శంకుస్థాపన చేసి మన చంద్రబాబు నాయుడు గారు తగదనమ్మా అని చెప్పి 1,600 కోట్ల రూపాయలతో ఒక తుక్కు ఫ్యాక్టరీని ఇక్కడ ప్రారంభోత్సవం చేసేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కడప జిల్లా గోపవరం మండలంలోని సెంట్రపల్లె వడే అగ్రహారం గ్రామంలో పిచ్చి కుక్కల స్వైర విహారం చేసి సుమారు 10 మందిపై దాడి చేయడంతో వారు గాయపడ్డారు. బాధితులను బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుక్క కాటుకు గురైన వారు వెంటనే రెబిసిన్ వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యులు సూచించగా పిచ్చి కుక్కను పట్టుకుని గ్రామస్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
దాదాపు 10 మందికి పిచ్చి కుక్క అందరిని వెంటబడి ఇబ్బంది పెట్టి మరీ కరిచింది. కొందరికైతే వేళ్ళు గాయాలు, కొందరికి పొట్ట మీద గాయాలు, కొందరికి తొడ మీద, అట్లా చాలా ఇబ్బందిగా కరిచింది. దయచేసి సంబంధిత అధికారులు వెంటనే ఆ కుక్కను బంధించి చంపేయాలని కోరుతున్నాము. అట్లాగే ఆ చుట్టుపక్కల ఉన్న కుక్కలన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. నైట్ టైంలో పోయేదానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు దారిలో నడిచి వెళ్ళలేని పరిస్థితి ఉంది. దయచేసి అధికారులు మీరు వెళ్ళి క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఆ కుక్కల్ని తరిమేయాలని కోరుతున్నాము. కరవడం వల్ల గోపురం మండలం నుంచి 10 మంది దాకా పేషెంట్స్ వస్తున్నారండి. సో వాళ్ళకి ఏఆర్వి, ఏఆర్ఎస్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొంతమందికి సూచర్స్ వేయడం జరిగింది. ప్రస్తుతానికి పేషెంట్స్కి అయితే మరీ బ్లడ్ లాస్ అట్లేం లేకుండా స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్స్ అండి. ఒకరిద్దరు రెఫర్ చేసే ఆలోచనలో ఉన్నాము. చూసి సూచన అయిన తర్వాత బ్లడ్ లాస్ లేదు ఉంది అంటే రెఫర్ చేస్తాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఆన్ A1 TV న్యూస్.